జడ్జి మేడం సుధా మేడం చెప్పిందన్న 4 భాగాలని చెప్పి పోయింది ఆయమ్మ. ఈయనకి భాగము 2 లక్షలు ఇవ్వండి, మీరే తీసుకోండి, లేకుంటే మీరన్నా ఇచ్చి ఆయన వాళ్ళకన్నా మీరు వదులుకోండి అని చెప్పింది మేడం. సార్ అట్లా చెప్పిపోయింది ఆయమ్మ. ఆమె ఏమంటుంది, మేడం లేదు మాకే తీసుకోమనింది, అంత మొత్తము మేమే కట్టించుకోమని చెప్తా ఉంది. పెద్దలు ఎంతమంది చెప్పినా మాకు న్యాయం ఉంది సార్. అయినా కూడా ఆయమ్మ మేము కూడా పెళ్ళిళ్ళు చేయాలి కదా సార్, చదువులు ఉన్నాం, నాకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారు, మాకు న్యాయం చేయండి సార్, అంతే చాలు. మా ఆయన బాగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు కురువ పద్మ, వీరేష్ భార్య నేను. నాకు 3 ఆడపడుచులు ఉన్నారు, ఈరమ్మ, లక్ష్మి, శాంతి. శాంతికి పెళ్ళైంది, తనే పోయి పెళ్లి చేసుకొచ్చింది. 3 గంటలకు పోయి ఎర్రగుంట్ల అంట అనేది వచ్చి ఆమె ఎవరిని పిల్లేదు మమ్మల్ని. ఒక 5 మంది పోయినారు, ఆమె తల్లిదండ్రులు, వాళ్ళ అక్క ఒక ఆమె పోయింది, 2 ఎవరో పెద్ద మనుషులు పోయి చేసినారు అని చెప్తా ఉంది. మాకు కూడా తెలీదు, వేరే వాళ్ళు చెప్పినారు పెళ్ళైందని. అంటే మేము అన్నాము, సరేలేమ్మా చేసుకున్నావు, ఏదో నీకు నచ్చినాడు చేసుకున్నావు, మేమంటే చేయలేదు, మేము చేస్తాంలేమ్మా ఏదన్నా ఉంటే అని చెప్పినాము. నాకు 18 సంవత్సరాలు అయింది సార్ పెళ్ళి. బయటికి 2 నెలలకే బయటికి దొబ్బేసినారు సార్, కొత్త బట్టలతోనే బయటికి దొబ్బేసినారు సార్. మీ ఆయన తెచ్చాడు, నిన్ను సాకల్లా, మీ ఆయన సాకల్లా, అదే మీరు మళ్ళీ పిల్లలు అయితే మేమే చూసుకోవాలి అన్నట్లు వాళ్ళు ప్లాన్తో బయటికి దొబ్బినారు సార్. బయటికి దొబ్బినప్పటి నుంచి నేనే అట్లా కష్టపడకుండా, ఆయన 6 నెలలు పోయినా 6 నెలలు పోలేకున్నా, అది అందరికి తెలుసు సార్. ఆ దోన్లో ఎవరిని కనుక్కున్నా కూడా చెప్తారు మా ఆయన గురించి. ఆయన 6 నెలలు తెచ్చైనా 6 నెలలు తెచ్చేయలేకున్నా కూడా పోయి ఏనాడు అత్తతో కొట్లాడలా, ఆడపడుచులతో కొట్లాడలే. నా తలరాత బాగలేదు అనుకొని నేను అట్లే సంసారం ఇగ్గుకొని వచ్చుకున్నాను సార్. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. రిజిస్ట్రేషన్ దొంగతాంతంగా ఆయమ్మ 3 కూతుర్లని చేపించుకున్నారు సార్. ఆడపడుచు మా సన్నమ్మ శాంతి, అన్నకి లేదు అన్నట్లా రాపిచ్చేసినారు సార్ ఆల్రెడీ. దాంట్లో అసలు ఇంటికి ఉన్నాడా లేదని కూడా, మెంటల్ అయితే తిరుగుతున్నాడు, వాడు ఆడున్నాడు అని కూడా లేదని చెప్పేసినారు ఆల్రెడీ వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ లో. లేదనే చెప్పేసినారు సార్. వాళ్ళు అట్లే చేసేసినారు అని అంటున్నారు. కొట్లాడినాం మేము, పోయి అక్కడ పోయి కొట్లాడినాం. ఎట్లా చేసినారు, అన్న ఉన్నాడు కదా, బతికున్నాడు కదా అని అంటే వాళ్ళు ఇంక ఈయన కొట్లాడి అట్లా ఇట్లా అరుస్తుంటే, నీకు కూడా చేస్తాంలేపా అన్నట్లు ఆయనకు చేసేకపోయినారు సార్. చేసేపోతే అవన్నీ లేవు సార్. మేము ఉత్త చేతన బయటకు వచ్చినాం. వచ్చింటే ఆయన మళ్ళీ మీ భార్య గిఫ్ట్ ఇస్తావప్పా, అట్లయితే చెల్లుతుంది అంటే మళ్ళీ నా పేరు మీద మా ఆయన గిఫ్ట్ ఇచ్చినాడు సార్. నా గురించి మాట్లాడే అవసరం లేదు సార్. ఆస్తి రావాలా సార్ ఆయనకి? రాలేదు సార్, రాలేదు సార్, రాలేదు. ఫైట్ చేస్తున్నాం మేము, న్యాయంగా ఫైట్ చేస్తున్నాం సార్. ఆయన అన్యాయం పోతా ఉంది. అందరూ చాలా మంది పెద్ద మనుషులు అందరు న్యాయాలు చెప్పినా కూడా మా పక్క వేరే వాళ్ళతో బెదిరిస్తుంది. ఏమన్నంటే నాకు పెద్దోళ్ళు ఉన్నారులే బెదిరిస్తానంటది. మళ్ళీ ఏమన్నంటే నన్ను గబ్బు లేపుతుంది సార్. మాట ఎత్తే గబ్బు లేపుతుంది. ఆమె ఆస్తికి మేము అట్లా అనుకునేంటే 20 ఏళ్ళ నుంచి నేను వాళ్ళు బయట దెబ్బి నేను ఉంటుంటే కదా సార్. నేను ఎందుకు బయట బాడీలు కట్టుకుంటుంటా సార్ 2 ఏళ్ళ నుంచి? ఎందుకంటే మా ఆయనకి నేనే నచ్చ చెప్పుకుంటా, ఉన్న ఆడపిల్లలు ఉండే వరకు వాళ్ళే ఉండాలా, తర్వాత బతికుంటే పోతాం లేకుంటే లేదు అన్నట్లు మేము అట్లనే ఉన్నాం సార్. తనే పెళ్ళైనప్పటి నుంచి, కొడుకు పుట్టినప్పటి నుంచి ఆశ ఎక్కువ పుట్టి నాకు ఇల్లు కావాలా అని పుట్టినింటి దానికి అంత టార్చర్లు పెడుతుంది సార్. ఇప్పుడు ఏమైంది సార్, ఆమె ఇంత నన్ను గబ్బులు లేపించే అవసరం లేదు సార్. వాళ్ళన్న కదా సార్ ఆస్తి తీసుకోమని సార్. వాళ్ళ అన్నం తీసుకోమని, వాళ్ళ అన్న పుట్టిన పిల్లలు కూడా తీసుకోమను. లాస్ట్ డిఎన్ టెస్ట్ కూడా అనింది. అదే మాట కోర్టులో కూడా చెప్తాను సార్. డిఎన్ టెస్ట్ కూడా రెడీ నేను. అవన్నీ ఉంది సార్ నా దగ్గర, ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. ఉండు కొద్దిగా పిల్లల్ని పిలుచుకోపోమని సార్, వాళ్ళ అన్నను కూడా పిలుచుకోమని. నేను ఎట్లా వచ్చిందని అట్లా పోతాను. నాకు వాళ్ళ ఆస్తి 1 రూపాయి కూడా అవసరం లేదు సార్. అది మా ఆయన కూతుర్లకి పెళ్ళిళ్ళు చేయలేదు కాబట్టి ఏదన్నా చదువులకి పిల్లలు కావాలని తనలాడుతున్నాడు. ఆమె ఏమనుకుంటుంది, మా వదినే చేస్తుందని. నా గురించి మాట్లాడే అవసరం లేదు సార్. ఇంకొకసారి నా గురించి మాట్లాడినా జడ్జి మేడం సుధా మేడం చెప్పిందన్న 4 భాగాలని చెప్పి పోయింది ఆయమ్మ. ఈయనకి భాగము 2 లక్షలు ఇవ్వండి, మీరే తీసుకోండి, లేకుంటే మీరన్నా ఇచ్చి
ఆయన వాళ్ళకన్నా మీరు వదులుకోండి అని చెప్పింది మేడం సార్. అట్లా చెప్పిపోయింది నాయమ. ఆమె ఏమంటుంది, మేడం లేదు మాకే తీసుకోమనింది అంత మొత్తము మేమే కట్టించుకోమని చెప్తాంది. పెద్దలు ఎంతమంది చెప్పినా మాకు న్యాయం ఉంది సార్. అయినా కూడా మేము కూడా పెళ్ళిళ్ళు చేయాలి కదా సార్, చదువులు ఉన్నాం, నాకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారు. మాకు న్యాయం చేయండి సార్, అంతే చాలు. మా ఆయన భాగం వచ్చేది మాకు కావాలా సార్, న్యాయం చేయండి సార్ అంతే. మేము బాడీగా ఉన్నాము సార్, మేము కూడా కరెంటు బిల్లు కట్టుకోవాలా, పిల్లలు చదివించుకోవాలా. మళ్ళీ మా ఆయన ఆరోగ్యం బాగాలేకుండా 30,000 40,000 ఖర్చు చేసినాను సార్ నేను కర్నూలులో. అప్పుడు కూడా చెప్పిన ఆరోగ్యం బాగాలేదని పిలిచకపోతే కూడా మాకేం చెప్తావు, చంపుకో మాకు వచ్చిందేమని కూడా అన్నారు సార్ వాళ్ళు. మీడియా మిత్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను. మీ వల్ల మాకు న్యాయం జరగాలి సార్. 18 ఏళ్ళ నుంచి నేను అనుభవిస్తున్నాను సార్. బయటకు వచ్చి నా భార్య నన్ను కాపాడుతుంది సార్. నాకు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి సార్. అన్ని ట్రీట్మెంట్ చేస్తే 3 ఆడపిల్లని బతికించుకోవాలా, కరెంటు బిల్లు కట్టాలా. మేమే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. నా భార్య ఆ రోజు ఆ ఇల్లు కావాలనుకుంటే వాళ్ళనే బయట పెట్టి నన్ను నిలబెట్టేది ఆ ఇంట్లోన. ఆ బుద్ధి లేదు కాబట్టి, ఆ స్వార్థ బుద్ధి లేదు కాబట్టి నన్ను బయటికి తెచ్చి బతికిస్తుంది. వాళ్ళకు ఆ స్వార్థ బుద్ధి ఉంది కాబట్టి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్ రిజిస్టర్ దగ్గర పోయి అప్సర్ భాషతో పోయి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని అన్న ఉన్నా లేడని చెప్పి చేసుకున్నారు సార్. వాళ్ళు చేసుకొని నాకు 9 నెలల తర్వాత నాకు తెలిస్తే నేను పోయి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కంప్లైంట్ పెడతానంటే వాళ్ళు నా పేరు మీద డైవర్ట్ చేసి మా ఉద్యోగులు ఊరుతాయని నా పేరు మీద చేసినారు సార్. ఒక్కింటి మీద 2 డాక్యుమెంట్లు అయినారు సార్. ఆ పాపం మాకు తెలియకున్నట్ల మాతో డాక్యుమెంట్ ఉంటే కూడా చెక్ చేయలేదు సార్. మొన్న చేసినారు సార్. చేస్తే 2 చెల్లెళ్ళవి షేర్లు కొనేసింది సార్ మా చెల్లెలు శాంతి. అంతా ఇల్లీగల్ పనులు చేస్తుంది, లీగల్గా అంటుంది. సబ్ కలెక్టర్ దగ్గర పెట్టింది, సబ్ కలెక్టర్ కొట్టిపడేసినారు సార్. జడ్జి మేడం దగ్గర లోక్ అదాలత్లో పెట్టింది, లోక్ అదాలత్లో పెడితే జడ్జి మేడం కొట్టిపడేసింది సార్. రేపు మాకు స్లిప్ ఇస్తున్నారు సార్ వాళ్ళు, మాకు కూడా లాయర్ ఇస్తానన్నారు. మేము కూడా మాట్లాడుకున్నాం సార్. పైన అధికారులకు మేము కూడా తెలియజేస్తాం సార్. వాకొకటే కాదు, చట్టం అందరికీ ఒకటే సమానంగా ఉంటుంది. ఎక్కడ పైన ఇంటి విషయం మాట్లాడాలా కానీ రాజకీయ నాయకుల గురించి ఎత్తేస్తుంది. ఎప్పుడు చూసినా నా భార్యను చులకన చేస్తుంది, నా పిల్లల్ని చులకన చేసి మాట్లాడుతుంది. ఆమెకు ఎవరు ఇచ్చినారు సార్? ఏ రాజ్యాంగంలో ఇచ్చారు? ఏ చట్టం ఇచ్చినారు ఆమెకు వల్గర్గా మాట్లాడమని? ప్రతి విషయంలో వల్గర్గా మాట్లాడుతుంది. అన్నను సాయన్నను లాగుతుంది. దీంట్లోన ఎందుకు లాగుతుంది ఆమె? ఆయన్ని ఎంతో మంచిగా చెప్పి వాళ్ళకి న్యాయం చేసినాడు కానీ ఆడపిల్లలు అని చెప్పి ఆయన ప్రతి విషయంలో లాగుతుంది. ఆయన మౌనంగా ఉన్నాడు. ఏ రోజు ఒకరోజు బాగా బుద్ధి వచ్చేటట్లు చెప్తానన్నాడు. చెప్తాడు సార్, అది గ్యారంటీ చెప్తాడు. ఆయన సాయన్ననే సార్ మాకు కాపాడిండేది కూడా, సాయన్ననే మాకు ఆదరించిండేది కూడా. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు సార్. మమ్మల్ని ఆదరించిండేది ఆయనే. మేము తిట్టినా కూడా మమ్మల్ని మంచిగా చూసుకునేది ఆయనే సార్. ఆయనే ధైర్యము, ఆయనే మాకు బలము. కారున్పేటలో ఉంది సార్. అది శంకరమ్మ అని మా నాన్న జేజీ సార్. మా నాన్న జేజీ నుంచి మా నాన్నమ్మకు సంక్రమించింది సార్. ఇంతవరకు మా నాన్నకు మా చెల్లెలు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుంది సార్. అది ఎవరికి సంక్రమించలేదు సార్. మాకు తెలియకున్నట్ల దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని దీంట్లో మన కార్వన్పేటలోన హనీఫ్ అని ఉన్నారు సార్, ముల్లా హనీఫ్ అని. ఆ ముల్లా హనీఫ్ను పట్టుకొని పోయి ముల్లా హనీఫ్కు లంచం ఇస్తే ఏమో ఇస్తే అది తీసుకుపోయి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి మాట్లాడి చేసినారు సార్. లేదు సార్, దాంట్లో లేవు పత్రాలు చూడండి సార్. డాక్యుమెంట్లో లేదు అని ఉంది, ఉంది. 3 పిల్లలు మాత్రం, ఆడపిల్లలు మాత్రమే మా అమ్మ అని ఉంది. నా ఆధార్ కార్డు లేదు. మళ్ళీ ఆమె భర్తది సైగల నర్సింహులు అండ్ ఏమంటారు సార్, సైగల ఆలియాస్ సల్మాన్ రాజు. సల్మాన్ రాజు ఆయన పేరు. ఆయన మొన్న ఇంతకుముందు 1 వారం కిందట వచ్చి డబ్బులు ఇస్తానని చెప్పి నా మెడకు తాడేసి లాగినారు సార్. అప్పుడు మా పాప నా భార్య వచ్చి కాపాడినారు సార్. అడిచి కేకలు పెట్టి కాపాడినారు. ఇట్లా చేస్తే సంతకం పెట్టి అని మమ్మల్ని చాలా వల్గర్గా చేస్తారు సార్ వాడు. వాడు ఇదే పని అంట సార్, అక్కడ కూడా అదే పని అంట. అందుకే భార్యను తెచ్చి ఇక్కడ వెళ్ళాడు. నా భార్య పెళ్లి చేసుకుని పుట్టింట్లో ఉండే మగుంతో ఎగుతుందా, పిల్లలతో ఎగుతుంది. ఆమె అక్కడ నంద్యాల అక్కడ ఎక్కడో ఎర్రగుంట్లలో ఇచ్చింది, ఇక్కడ వచ్చి పుట్టింట్లో పడింది. ఆ పుట్టింటి ఆస్తి కోసం ఒక్క పిట్టకు 2 దెబ్బలు అన్నట్లు ఈ ఇల్లు వస్తుంది, రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇల్లు వస్తుందని చెప్పి ఆశతో, కృషితో ఉంది సార్.
ఆమె చాలా ఇదిగా ఉంది సార్ ఆమె. మీ ఆస్తిని మీ చెల్లెలు తీసుకెళ్ళి తీసుకునింది అంత ఇల్లీగల్ ఉన్నాయి సార్. డాక్యుమెంట్ చూడండి సార్, మీరు బాగా పరిశీలించండి, మీకు షేర్ చేసినాను. ఆమె దొంగతనంగా షేర్లు కొనుక్కునింది. ఆమెకు ఆ హక్కు ఎవరు ఇచ్చినారు? మా అమ్మకు ఎవరు ఇచ్చినారు ఆ హక్కు? నేను బాగలేదు ఆ ఇంట్లో పోయేటప్పుడు 2 నెలలు పోతే 6 నెలలు పోతే పనికి 6 నెలలు పోయామని కాదు, ఏరియాలో కూడా కనుక్కోండి సార్. నా భార్యనే పిలుచుకొని వచ్చి నన్ను అంతా చూసుకొని 3 పిల్లల్ని పెంచుకొని నా బాడీ గట్టి నా ఆరోగ్యం చూసుకుంటుందే. ఇలాంటి మా భార్యను వదిలిపెట్టి రమ్మంటున్నారు ఈ టైంలోన. నువ్వు భార్యను వదిలిపెట్టి రావాలా, షేర్ కావాలంట అంటారు. ఇదే సార్ కండిషన్. ఆమె కూడా అట్లే చేస్తుందా ఆమె భర్తను? భర్తతో భార్య బతుకుతుందా, భార్యతో భర్త బతుకుతాడా సార్? పెళ్ళైన తర్వాత భర్తే కదా సార్ భార్యకు దైవము. ఎలా మాట్లాడుతుంది, నోటికి ఎంత మాట వస్తుందో మాట మాట్లాడు సార్. సార్ 4 ఉన్నారు సార్ ఆమెకు సపోర్ట్ గా, వాళ్ళని చూసుకుని ఇది చేస్తుంది. రెడ్డి చెప్పినాడు మాకు, ఎంత మాట్లాడుతున్నా మాట్లాడి టైం వస్తుంది, నన్ను కొట్టే దెబ్బ వస్తుంది, అప్పుడు కొట్టాల దెబ్బ అని చెప్పినాడు సార్ రెడ్డి సార్. నాకు మీ ద్వారా నాకు న్యాయం చేయండి సార్. వాళ్ళది అన్యాయం ఉంటే వాళ్ళకు చేయాల, నాది అన్యాయం ఉంటే నాకు చేయాల. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఇద్దరిది పరీక్షించండి, డాక్యుమెంట్లు చూడండి. అంత అన్యాయమే చేసినారు కానీ ఏది న్యాయం చేయలేదు వాళ్ళు. చేస్తున్నాను సార్, మీ వల్ల మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు కురువా వీరేష్ సార్, ఆదోని కారన్పేట్ మాది. నేను గత 18 ఏళ్ళుగా బయటకు వచ్చి బతుకుతున్నాను సార్ నా భార్యని. అదే ఇల్లు కావాలనుకుంటే నా భార్య నన్ను బయటకు తోలుకొని వచ్చేది కాదు, వాళ్ళే బయట పెట్టి నన్ను ఆ ఇంట్లో ఉంచేది. నా భార్యకి ఆ స్వార్థం ఇది లేదు కాబట్టి నన్ను బయటికి తీసుకొచ్చి నన్ను బతుకుతుంది. వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళు బతకల్లా వాళ్ళ తర్వాత మనం పోదామే అని నా భార్య నాకు నచ్చి